వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా అయ్యప్ప స్వాముల నగర సంచారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో నేడు శనివారం శ్రీ అయ్యప్ప స్వామివారి మండల పూజ వార్షికోత్సవం సందర్భంగా 36 కలశాలతో స్వామివారి నగర సంచారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం భక్తులు స్వామివారి మాలధరణతో స్వామి శరణం అయ్యప్ప నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. పూలు దీపాలతో అలంకరించిన రథం అందరి దృష్టిని ఆకర్షించగా వాయిద్య బృందాల భజన వాతావరణాన్ని పవిత్రంగా మార్చాయి. రేపు ఆదివారం చిన్నకాశీరేవులో అయ్యప్ప స్వామి దేవాలయంలో మండపారాధన, అభిషేకాలు, అష్టలక్ష్మి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి నారాయణ, దాపర్తి రాధాకృష్ణ, గురుస్వామి, ఈదరపల్లి వెంకట సుబ్బరాజు, కస్తూరి సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు బాదంపుడి రామకృష్ణ, గురుస్వామి, బాదంపుడి అయ్యప్ప శర్మ, ములగాల రవికుమార్, బాల నాగేంద్ర కుమార్ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వామి శరణం. చిన్నకాశీరేవు అయ్యప్ప స్వామి దేవస్థానం ఉత్సవమూర్తి మండల పూజా మహోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిడదవోలు పట్టణంలో గ్రామ సంచారం మరియు నగర సంచారాలు చేయడం జరుగుతుంది. ఈ సంచారంలో కార్యక్రమంలో భాగంగా గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామి ఊరేగింపుగా ప్రతి గ్రామం, ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమంలో స్వామివారు ప్రజలందరికీ ఆయన యొక్క అభయహస్తాన్ని స్వాములు కరుణా కటాక్షాలు ఇవ్వడానికి కూడా ఈ యొక్క నగర సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాత్రి సాయంకాలం స్వామివారి ఆలయం వద్ద 18 గంటల పడి పూజ, రేపు అభిషేకములు మరియు అష్టలక్ష్మి హోమం కూడా విశేషంగా జరగబడుతుంది. కావున 50 మంది కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేసి స్వామివారి కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలని ఆలయం కమిటీ తరపున, ఉత్సవ కమిటీ తరపున, ప్రజా స్వాముల తరపున కూడా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం.